గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎవరు వచ్చింది? దేవానా? అవునా? ఈ ఉంగరం చూడండి. ఏంటి పెళ్లికి అందరూ అంత హడావిడి చేస్తున్నారు? నాతో చెప్పనేలేదు? ఏమ్మా, నీ పెళ్లికి అంత తొందర వచ్చిందా? నేను పెళ్లి కూతురు అవ్వట్లేదు, నువ్వు పెళ్లి కొడుకు అవుతున్నావు. నేను ఈ యువరాజు కోసం ఎక్కడి నుంచో ఓ రాకుమారి సంబంధం తీసుకొచ్చారు, అందుకే జ్యోతిష్కుడు వచ్చారు. నా కోసమా? నువ్వు అబద్ధం చెప్తున్నావు కాదు, నమ్మకం లేకపోతే ఈ ఫోటో చూడు. ఇదిగో రాజకుమారి. ఎలా ఉంది దేవా ఈ రాకుమారి? మల్లేశ్వర సినిమాలో భానుమతి ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉందని నాన్నగారు చెప్తున్నారు. నీ పెళ్లికి 101 ఏనుగులతో ఊరేగింపు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అయితే మరి నేను వెళ్ళొస్తాను. 101 ఏనుగులకు కావాల్సిన తిండి అది. ఒకసారి ట్రా. త్వరలోనే ఓ మంచి ముహూర్తంలో ఇక్కడ పెళ్లి జరగబోతుందని నీకు తెలుసు కదా? తెలుసు. ఎవరి పెళ్లి? భారతిది. చెల్లి పెళ్లితో పాటు నీ పెళ్లి జరిపించాలని మా అభిమతం. ఆ అమ్మాయి ఫోటో చూశావా? చూశాను. వాళ్ళది రాజా కుటుంబం అట. నీ విషయంలో వాళ్ళకి ఏ సందేహం లేదు. అంతా భగవంతుని దయ. అరే తమ్ముడు, 1, 2 కాదు, 68 ఏనుగులున్న గొప్ప కుటుంబంరా వాళ్ళది. నీ పెళ్ళైన తర్వాత నేనే అక్కడికి వెళ్ళి ఆ ఏనుగుల విషయాలన్నీ చూసుకోవాలి. కానీ జాతకంలో ఏదో దోషం ఉందని మన జ్యోతిష్కుడు చెప్పాడు. అది పరిహారం చేయడానికి నువ్విక్కడే ఉండాలి. ఏంటి మాట్లాడవు? అది తాతయ్య. అందువల్ల నీకేమైనా ఇబ్బందా? నాకు చెప్పు, నీ మనసులో ఏముందో చెప్పు. అది మరి ఏంట్రా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. తనకి ఇష్టమే. ఆ అమ్మాయి పేరేమిట్రా? మీ అందరికీ తను తెలుసు. మన భారతితో చదువుకుంటున్న నాన్సీ. అంటే నేను విన్న వార్త నిజమేనన్నమాట. ఓరి భగవంతుడా, నువ్వు చెప్తున్నది నిజమేనా దేవా? ఏమిటి నారాయణ ఇలా అంటున్నాడు? దేవా, నువ్వు ఒకసారి ఇలారా. తాతయ్య, నువ్వు చెప్పేదంతా నిజమేనా? అవును. మన ఆచారాలు కట్టుబాట్లు మర్చిపోయి నువ్వేం చేయబోతున్నావురా? ముందు విన్నప్పుడు నేను నమ్మలేదు. ఇప్పుడు నీ అంతటా నువ్వే చెప్పావు. ఇంకో విషయం నాకు తెలియాలి. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? నన్ను క్షమించండి నాన్నగారు. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. జాతి మతం ఏదీ నేను పట్టించుకోలేదు. నా మనసుకి ఇలా అనిపించింది చేశాను. మనసులో అనిపించిందట. దీన్నేరా పొగరంటారు. నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని వేదాక్షర మంత్రాలన్నీ చెప్పి ఉపనయనం చేసినప్పుడు నువ్వు మన కుటుంబ పరువు కాపాడుతావని నేను నమ్మాను. ఇప్పుడు అదంతా వృధా అయిపోయింది. అంతేనా? నాన్నగారు, ఎవరిని బాధ పెట్టాలని కాదు. నువ్వెందుకు? ఊరు వాళ్లే ఆ పని చేస్తారు. మా చెల్లి ఇక్కడి నుంచి ఒకరితో లేచిపోయినప్పుడు అవమానాలన్నీ భరించాం. అలా చేసి ఉన్న ఈ కాస్త పరువు నువ్వు తీయొద్దు బాబు. నువ్వు చిన్నపిల్లాడివి కాదు. నా బాధ కాస్త అర్థం చేసుకోరా. నీకదే కావాలనుకుంటే ఇక్కడ కుదరదు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో. తమ్ముడు నాతోరా. తమ్ముడు, నేను చెప్పేది కాస్త వినరా. మన కుటుంబ పరువు ప్రతిష్టలు తీసే ఆ సంబంధం మనకు అసలు వద్దురా. నేనేం చిన్నపిల్లని కాదు మీరు చెప్పినవన్నీ వినడానికి. మీ అందరూ నన్ను దూషిస్తున్నారే. జీవితాంతో నాతో కలిసి ఉండడానికి నా జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వాతంత్రం నాకు లేదా? అదే కదా మిమ్మల్ని అడిగింది. రే, కాదని ఎవరన్నారు? నువ్వు చూపించే ఏ అమ్మాయి అయినా సరే, ఆ అమ్మాయిరా నాకు మరదలు. ఆ అమ్మాయి ఎక్కడుందో నేను చూపిస్తాను. ఆ అమ్మాయితో నా పెళ్లి చేయండి. అమ్మా, నాన్న, తాతయ్యతో పాటు ఆ అమ్మాయి కూడా కావాలి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ ఊరి పొలిమేరలు కూడా దాటి వెళ్ళని నాకు లోకం అంటే ఏమిటో తెలిసింది నీ వల్ల నేరా తమ్ముడు. నువ్వంటే నాకు ప్రాణంరా. నీకోసం నేను ఏమైనా చేస్తానురా. నాన్సీ వాళ్ళ ఇంట్లో ఈ విషయం తెలుసా?
ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను నాతో చెప్పారు. కానీ మన వాళ్ళ సంగతి తెలిస్తే గాని మన వైపు ఏ అభ్యంతరం లేదని నువ్వు చెప్పేసి ఎలా అన్నయ్యా? నాన్నగారిని ఒప్పించడానికి మనకి ఒకే ఒక్క దారి ఉంది, మన తాత. నారాయణ, ఈ సమస్యలు తీరాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఏమిటి నాన్న మీరు అనేది? ఊరందరినీ పిలిచి వాడికి పెళ్లి చేయాలనుకున్న ఆశ అడియాస అయిపోయింది. ఇప్పుడు నా మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఆ అవును, అయ్యుండొచ్చు. వాడు నా దగ్గరకొచ్చి చాలా బాధపడి చెప్పాడు. వాడి కంట తడి నేను చూడలేను నారాయణ. వాడిష్ట ప్రకారమే కానివ్వండి, వాడు కూడా సంతోషిస్తాడు. వాడు సంతోషంగా ఉండాలనే కదా మనం కోరుకునేది. వాడు బాధపడితే చూడగలమా నారాయణ? నాన్న అది నాకు రోజులు దగ్గర పడ్డాయి. ఇవాళ్ళో రేపు ఎంతకాలం ఉంటానో తెలియదు. అంతకు ముందే వాడి పెళ్లి దగ్గరుండి నా కళ్ళారా చూడాలని నా చివరి కోరిక నారాయణ, కాదనుకో. ఇలా రా నారాయణ, ఆచారాలన్నీ పక్కన పెట్టి ముందు నేను చెప్పినట్టు విను. దయచేసి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోరా. మీరు కూడా అలా అంటే ఇక నేనేం చెప్పను నాన్న. అమ్మాయి గారితో కొంచెం మాట్లాడే అవకాశాన్ని మాకు కల్పిస్తారా? మా మాటలు వినే తీరిక తమరుకుందా? తమరేమనుకుంటున్నారో సూటిగా చెప్పండి. అందరూ మనల్నే చూస్తున్నారు. ఈ స్థలం మర్చిపోయారా? అయ్యో, నేనెలా మర్చిపోతాను? ఇక్కడే కదా మన యుద్ధం మొదలు పెట్టాం. దానికి పరిహారంగా ఇక్కడి నుంచి కొత్త జీవితం మొదలు పెడదాం. బండికు బాస్, అర్జెంట్ గా 100 రూపాయలు ఇవ్వండి. దేనికి? ముందు డబ్బులు ఇవ్వండి, విషయం తర్వాత చెప్తాను. ముందు ఇవ్వండి సార్. అదే హ్మ్. మీరు ఆ రోజు బస్ స్టాప్ లో గొడవ పడ్డప్పుడు వీడు నాతో 100 రూపాయలు పెట్టి కట్టాడు. ఎందుకు? మీరిద్దరు లవ్ లో పడతారని. వాడు గెలిచాడు, నేను ఓడిపోయాను. ఇవ్వడానికి డబ్బు లేదు. ఆ డబ్బే ఈ డబ్బు తీసుకో. రేయ్, మీ పందెం వల్ల ఒక మంచి పని జరిగింది. చెడగొట్టడానికి మాత్రం పందాలు కట్టద్దే. గుడ్ మార్నింగ్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. ఏంటి నాన్న మేము విన్నదంతా? అదేంటో ఈయన్నే అడుగు. ఏంటి మీరేం మాట్లాడరు? నువ్వు విన్నదంతా నిజమే. ఆమె కూచిపూడి నాట్యం నేర్చుకుంటానప్పుడే చెప్పాను ఇవన్నీ మనకు వద్దని. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అంత ఘోరం ఏం జరిగిపోయిందని? ఇంతకంటే ఇంకేం కావాలి ఫాదర్? మాకున్న ఒకే ఒక చెల్లి ఊళ్ళో ఎవరితోనో లేచిపోయిందంటే మా పరువేం కావాలి? నువ్వు అనుకున్నట్టు వాడేం తక్కువ వాడేం కాదు. అనవసరంగా నాన్నగారు ఈ విషయం ఫోన్ చేసి చెప్పినప్పుడు వాడింటికి వెళ్దాం అనుకున్నాం. మధ్యలో మీరుండబట్టి వాడు బతికిపోయాడు. చూడండి, మీకు ఈ సంబంధం ఇష్టం లేదని నాన్సీని మీతో తీసుకెళ్లిపోవాలనుకుంటే నాన్సీ మీతో వస్తుందని అనుకుంటున్నారా? అయితే అక్కడే చంపేస్తాం. చంపేస్తే సమస్యలు తీరిపోతాయా? అన్నయ్య, ఏమిటి మీరనేది? నాన్సీ స్వభావం మీకు బాగా తెలుసు. ఎక్కువ గొడవ చేస్తే ఆమె రాకపోవచ్చు. నాన్నగారు మీరే దాన్ని ఇలా గారాబం చేశారు. తల్లి లేని పిల్ల, తల్లి లేని పిల్ల అని. నేను దాన్ని గారాబంగా పెంచింది నిజమే. కానీ ఇప్పటి వరకు మమ్మల్ని బాధపట్టి తను ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు తీసుకుంది కదా. జేమ్స్, వాళ్ళిద్దరూ కలిసి బతకాలనుకుంటున్నారు. మీలాగే దేవా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అయినా వాడి కోసం వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. కుటుంబ గౌరవాల గురించి చెప్పాలంటే మీ కుటుంబం కన్నా 10 రెట్లు ఎక్కువే వాళ్ళ కుటుంబ గౌరవం. మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? మీరందరూ కలిసి దేవా ఇంటికి వెళ్ళాలి. విషయాలు మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోవాలి. నేనెక్కడికి రాను. ఎవరు అడ్డు చెప్పినా వాళ్ళిద్దరూ కలిసే బతకాలనుకున్నప్పుడు ఎవరేం చేస్తారు? నాన్సీకి మీరు ఎప్పుడైనా పెళ్లి చేయాల్సిందే కదా. అది ఇప్పుడే చేస్తున్నాం అనుకుంటే సరిపోతుంది. ఓరే, వాడు మీరనుకున్నట్టు బ్రాహ్మణుడే కావచ్చు. అయినా పర్వాలేదు, ఎంతో ప్రయోజకుడు. అయినా నాన్సీ సంతోషంగా ఉండడమే కదరా మనకు కావాల్సింది. సరే అని చెప్పరా? ఎరా, ఏమంటావ్? నేనేం చెప్తాను? మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. అది సంతోషంగా ఉండటమే నాకు కావలసింది. దాని తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. చాలా బాగా చెప్పావు జోసెఫ్. నీ నిర్ణయానికి నాన్సీ చాలా సంతోషిస్తుంది. శుభమస్తు. సుమంగళీ భవ. మీ గురుభక్తికి మెచ్చి మేమిద్దరం మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం.
ఈ విషయాలు ఎవరికీ చెప్పకుండా గుట్టుగా ఉంచితేనే మంచిది. ఇంతవరకు ఏ అమ్మాయి మొహం చూడని వీణ్ణి నీ ప్రేమతో కట్టిపడేశావు కదమ్మా. ఇంతవరకు నీ జీవితంలో ఏ బాధ్యతలు లేవు. ఇప్పుడు బాధ్యత పెరిగింది. కాబోయే భార్యని జాగ్రత్తగా చూసుకో. అలాగే ఆచారాలు వ్యవహారాలు ఏవైనా కానీ దేవా సంతోషమే మాకు ముఖ్యం. అది సరేలే, నువ్వు పప్పన్నం ఎప్పుడు తినిపిస్తావు? మధు కోసం సంబంధాలు చూస్తూనే ఉన్నా. వాడు కూడా సరే అన్నాడే. అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకురా. బ్రహ్మచారిగా నువ్వేమీ సాధించలేవు. బ్రహ్మచారి శతమర్కటహ అని సూక్తి ఉంది. బ్రహ్మచారి 100 వానరములకు సమానం అని అంటారు. నాకు కొంచెం బయట పనులున్నాయి, నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు కూడా హడావుడేనా? ఈ అమ్మాయి అతిథిగా మొట్టమొదటిసారి వచ్చింది. కొంచెం భోంచేసి వెళ్ళొచ్చుగా. ఇంకోసారి వస్తానండి. నాన్సీని హాస్టల్లో దించాలి. మీ ప్రేమను హద్దుల్లో ఉంచుకోండి. ఊళ్ళో వాళ్ళ చేత మాటలు అనిపించుకోవద్దు. వస్తానమ్మా. దేవనా నీకోసం వేరే వచ్చాడు. ఎవర్రా వీరయ్య? దేవన్న కోసం అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. మధు, ఎవరైనా ఆయన నా కోసం వచ్చాడు. మధు, నేను అర్జెంట్గా ఒక చోటుకు వెళ్ళాలి. ఊరెళ్ళాలా? ఎక్కడికి? కాకినాడ దాకా వెళ్ళొస్తాను. నాన్సీ పేరెంట్స్ వస్తుంటే నువ్వు లేకపోతే ఎలా? వాళ్ళు వచ్చేలాగా నేను వచ్చేస్తాను. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. రండి రండి, సమయానికి వచ్చారు. మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారా అని నేను టెన్షన్ లో పడ్డాను. నాన్సీ ఎక్కడ ఉంది? నాన్సీ చాలా సంతోషపడిపోయి మీకోసం భోజనం రెడీ చేస్తుంది. మీరు కూర్చోండి రా. ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పడానికి కదా మేము వచ్చింది. పిలుదాన్ని. ఏంట్రా స్టీఫన్? ఏంటానే? మీరు వాడి గురించి చాలా గొప్పవాడు, గుణవంతుడని చెప్పారు కదా. వాడిదో పరువు ప్రతిష్ట గల కుటుంబమా? ఈ వాళ్ళతో అన్ని ముగించేస్తాం. మీరేం చెబుతున్నారో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారో కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. పిలవరాదాన్ని. ముందు విషయం తెలియాల్సింది దానికే. ఏంటి? ఏం జరిగింది? ఏం జరిగింది పెదనాన్న? నాకు తెలియదు. నీకు దేవాకి పెళ్లి కుదరదని మాత్రం చెబుతున్నారు. ఎందుకనంటే చెప్పడం లేదు. కారణం నేను చెప్తాను. ముందు అవి చూపించరా దానికి. ఇటు చూడు, నీ ముద్దుల ప్రియుడి నిజ స్వరూపం. ఊళ్ళో ఉన్న వాడి సెకండ్ సెటప్ తో ఉన్న ఫోటో ఇది. మీకు పిచ్చకు మాట్లాడుతున్నారా? ఇదిగో మీరే చూసి చెప్పండి, ఇది నిజమో కాదో. లేదు, నేను నమ్మను. ఇంతకన్నా నీకేం రుజువు కావాలి? ఇక నీ ఆటపాటలు కట్టుబెట్టి మాతో బయలుదేరు. దేవా ఇంట్లో వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి జోసఫ్? ఏది ఏమైనా వాడిని కలవకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. వాడితో మాట్లాడాలి. రండ్రా. ఓరి దేవుడా, నేను చూస్తున్నది నిజమా? పచ్చ నిజం. మీ బుద్ధిమంతుడైన కొడుకు మీకు తెలియకుండా ఉంచుకున్న అమ్మాయి. ఏంటి, కాదంటానికి ధైర్యం ఉందా? ఇది ముందే తెలియడం వల్ల మా పిల్లని మేము కాపాడుకోగలిగాం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ఇదిగో ఈ విషయం గురించి ఆమె ఏమైనా చేసుకుంటే ఈ ఊరవతల చెరువుంది, గుర్తుందిగా? నర్రికి పాతి పెడతాం, తెలిసిందా? మీ కుటుంబ పరువు ప్రతిష్టలు ఏమిటో మాకు బాగా అర్థమయ్యాయి. ఇలాంటి దరిద్రమైన అలవాట్లు మా కుటుంబంలో ఏ ఒక్కరికి లేవు, తెలుసా? ఆపో, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఇదేమన్నా మీ ఊరు అనుకుంటున్నావా ఏందే? నాకు తెలియకుండా నా తమ్ముడు ఏ పని చేయడు. మీరేదో ఫోటో తీసుకొని చూపిస్తే నమ్మడానికి మేము సిద్ధంగా లేవో. వద్దు, మీరు నమ్మొద్దు. కానీ వాడితో చెప్పండి మేము ఈ ఊళ్ళోనే ఉంటామని. ఏవైనా సరే వాడిని కలవకుండా మేము ఇక్కడ నుంచి వెళ్ళాం. నానా మీరండి. ఓ భగవంతుడా. బాబు, ఈ విషయాలేవి మా నాన్నకు తెలియకూడదు. దేవనా, ఎరా, వాళ్ళు వచ్చారా? వచ్చారు కానీ కానీ ఏంట్రా? ఏమైందిరా? అది అది
అది వాళ్ళు ఈ సంబంధం వద్దని వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇక్కడ లేము. కారణం ఏంటని అడిగితే ఎవరు ఏం చెప్పడం లేదు. అన్నయ్య, వీళ్ళు చెప్పేది నిజమేనా? ఈ పెళ్లి జరగదురా. అదేంటన్నయ్య, పెళ్లి జరిపిస్తానన్నారుగా, ఇప్పుడు ఏమైంది? ఇంకా నన్నేమి అడగొద్దు. అన్నయ్య, నువ్వైనా చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? నీ గురించి వాళ్ళు ఏవేవో చెప్పి వెళ్ళారన్నయ్య. అసలు వాళ్ళు ఏం చెప్పి వెళ్ళారని అడుగుతున్నారు. చా, నువ్వు చెప్పమ్మా. నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళి తాతయ్యని అడుగుతాను. వద్దు, తాతయ్యకి ఈ విషయాలేమీ తెలియవు, మేం చెప్పలేదు. నాన్న, అసలు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఈ పెళ్లి కుదరదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటంటే? కారణం అది నువ్వే చెప్పాలి. ఎవర్రా ఈ అమ్మాయి? క్రిస్టియన్ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు మాకిష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకున్నా మా అందరినీ నువ్వు మోసం చేశావు. చెప్పరా, ఎవరి అమ్మాయి? చెప్పు నాయనా, ఎవరు అమ్మాయి? నాకు తెలీదు. భారతి, ఏంటక్కడ? నువ్వేనా భారతి? అవును తాతయ్య. ఎవరు ఏడ్చేది? అన్నయ్య కంట్లో దుమ్ము పడిందని మందేస్తే ఆ మంటకి తట్టుకోలేక ఏడుస్తున్నాడు. ఇక నువ్వు ఇంటికి రావద్దు. నేను చనిపోతే తలకూరి పెట్టడానికి నువ్వు చాలు. ఈ ఇంటి పరువు ప్రతిష్టలని మంటలో కలిపిన నీలాంటి కొడుకు నాకు అసలు పుట్టలేదనుకుంటాను. నువ్వు ఒక్క నిమిషం కూడా కొనడానికి వీలేదు. ముందెక్కడి నుంచి నువ్వు పోరా బయటికి. ఏమండి, వాడిని అలా అనొద్దండి. నాన్న, వాడిని పంపించొద్దు నాన్న. నీకెలా చెప్పేది, పో. దేవా చాలా మంచివాడు. ఈ ఊరికే మానసపుత్రుడు యోగ్యుడు అయిన దేవా ఇప్పుడు ఏమైపోయాడు? కష్టం. మధు, నిన్నెప్పటి నుంచో ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. నీకు దేవ మీద అంత కక్ష కలగడానికి కారణం ఏంట్రా? వాడొక్కడే శత్రువు కాదు, ఆ కుటుంబంలోని అందరూ. కారణం ఏంటో అడిగే ముందు నువ్వు నా గతం ఏంటో తెలుసుకోవాలి. మా నాన్న శివరాం గారు చాలా కష్టపడి ఈ ఊరొచ్చారు. అది నీకు తెలియదు. 35 సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఈ ఊరి ఆచార్యుల దగ్గరికి వాద్య సహకారం అందించడానికి వచ్చారు. నాట్యం నేర్చుకోవటానికి వచ్చిన దేవా కుటుంబంలోని ఓ అమ్మాయితో మా నాన్నగారు అప్పుడు ప్రేమలో పడిపోయారు. ఆ సంగతి ఊరి వాళ్ళ ద్వారా దేవా కుటుంబానికి తెలిసిపోయింది. ఎవరికీ చెప్పకుండా ఆయన అమ్మాయిని తీసుకుని ఊరుదిరి పారిపోయారు. వాళ్ళు ఎక్కడెక్కడికో తిరిగి పూట గడవటానికి కూడా గతి లేక ఆనాడు వాళ్ళు నిజంగా చాలా కష్టపడ్డారు. ఆ సమయంలో ఓ ప్రభుత్వ ఆసుపత్రి వరండాలో దీనావస్థలో నేను మా నాన్న ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. పాల డబ్బాకి డబ్బు లేకపోతే మా నాన్న అమ్మ తాళి అమ్ముదామని వెళ్ళి తిరిగి రాలేదు. అలాంటప్పుడు ఏం చేయాలో దిక్కుతోచుక మా అమ్మ నా 8 ఏళ్ల వయసులో నన్ను తీసుకుని దేవా వాళ్ళ ఇంటికి వచ్చింది. కానీ మమ్మల్ని లోపలికి రానివ్వలేదు ఆ పెద్ద ఆయన. ఆ తర్వాత మేము పెద్ద మామయ్య దగ్గరికి వెళ్ళాం. ఆయనకి ఇష్టం లేకపోయినా మమ్మల్ని ఆదుకున్నాడు. ఎప్పటికైనా మా నాన్న తిరిగి వస్తాడని ఎన్నో కలలు కంటూ ఎంతో ఆశగా చాలా రోజులు ఎదురుచూశాం. నీకు తెలుసా, నా కళ్ళ ముందే దేవా వాళ్ళ తల్లిదండ్రులతో ప్రేమను అనుభవిస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేక ఎంతో కుమిలిపోయేవాడిని. ఒకసారి వాళ్ళ ఇంట్లో చిన్న తప్పు చేశాను.
అది తెలిసి తెలియని వయసులో చేశాను. అక్కడున్న ఓ పాత దేవి విగ్రహాన్ని దొంగిలించాను. ఎవరికీ తెలియకుండా ఊరు వెళ్ళి పారిపోవాలనుకున్నాను. కానీ నా ఆశలన్నీ అడియాసలు చేశాడు ఆ దేవ. ఆ రోజు చాలా దిగులతో బయటకు వచ్చాను. 25 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చినప్పుడు మా అమ్మ లేదు. జీవితం అంతా నా కోసం ఎదురు చూసి చాలా దీనావస్థలో చనిపోయింది ఆ పుణ్యాత్మురాలు. ఆ తర్వాత నన్ను కొడుకులా మా పెద్ద మామయ్య కుంచెచ్చుకున్నాడు. నన్ను మోసం చేసిన ఆ దేవాన్ని ప్రేమించినట్టుగా నమ్మించాను, కాదు నటించాను. ఎప్పటికే నీ విషయం దేవాకి తెలిస్తే తెలియాలి వాడికి. అందుకోసమే నేను ఇన్నాళ్ళు ఈ కష్టాలన్నీ భరిస్తున్నాను. ఆ రోజు నాన్సీ వాళ్ళ అన్నయ్యలు నాన్న ఇంటికి వచ్చి ఫోటో చూసి గొడవ చేసినప్పుడే ఆగిపోయింది ఆ దేవగాడి పెళ్లి. ఆచారాలు పరువు ప్రతిష్టలు పక్కన పెట్టి కొడుకు పెళ్లికి ఒప్పుకున్న నారాయణ ఆ తర్వాత వాడిని బయటికి గంటేశాడు. ఒకప్పుడు ఆ ఇంటి నుంచి బయటికి గంటేయబడ్డ నేను ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను. వాళ్ళకి రక్షకుడుగా ఉండి ఆ కుటుంబంలోని ఒక్కొక్కరిని సర్వనాశనం చేసి నేను అనుకున్నది సాధిస్తాను శ్యామ్. దేవ ఏంటిది మరీ ఎక్కువ అవుతుంది. నేను విన్నదంతా మర్చిపోవాలంటే ఈ జన్మంతా తాగినా సరిపోదురా. నన్ను మా ఇంట్లో నుంచి నెట్టేశారా. నేను మా ఇంట్లో లేను. దేవన్న నేను చెప్తున్నాను. వదలరా. అందరూ చూస్తున్నారు దేవ. విన్నైరా, అందరూ వినాలి. సారీ. నీకు చాలా టెన్షన్ గా ఉంది కదూ. మీరెవరు? నేను సేవియర్, వాడు ఆంటోనీ, వీడు జేమ్స్. ఓ, మీరంతా బ్రదర్స్? అవును, బ్రదర్సే. మాకు చెల్లి కూడా ఉంది, నీకు తెలిసే ఉంటుంది, నాన్సీ. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. నేను కొంచెం పర్వాలేదు, నీ విషయాలన్నీ మాకు తెలుసు. నిన్నింట్లో నుంచి బయటికి పంపించారు కదా. ఇలాంటి గంటేక ఇంట్లో ఉంచుకుంటారా? చూడండి, ఏమైనా మాట్లాడుకోవాలంటే ఉదయం మాట్లాడుకుందాం. దేవా నువ్వురా. నువ్వు ఆగవయ్యా. మా కాబోయే బావగారితో మేము మాట్లాడుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. సోదరా, నువ్వు కాస్త పక్కకుండు, మేము చాలా మాట్లాడుకోవాలి. కుక్కలారా, దేవన్న మెల్లగా. నన్నెవరో ముట్టుకోవద్దురా. ఇంతకీ ఫాదర్ ఎక్కడా? ఎవరది? నేనొక అనాథను ఫాదర్. ఏంటి దేవా ఎలా వచ్చావు? అవును ఫాదర్, జమీందారు దేవానే. ఇప్పుడు అన్నీ కోల్పోయి రోడ్డు మీదకొచ్చి పడిన దేవానే.